తల్లిదండ్రులు తమ పిల్లలు చెడు స్నేహితుల ప్రభావంలో లేకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. తెలుసుకోవడానికి ఇవే 5 సంకేతాలు. మొదటిది, తప్పు ప్రవర్తనను సమర్థించడం. పిల్లలు తమ స్నేహితుల తప్పు పనులను కూడా సమర్థిస్తే అది ఒక హెచ్చరిక సంకేతం. రెండవది, ఫోన్లో దాచిపెట్టి మాట్లాడడం. పిల్లలు మొబైల్లో దాచిపెట్టి చాట్ చేయడం లేదా మాట్లాడడం ప్రారంభిస్తే తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. మూడవది, ఆత్మవిశ్వాసం తగ్గడం లేదా తన లోపాలపైనే దృష్టి పెట్టడం. పిల్లలు అకస్మాత్తుగా తమ లోపాలపైనే దృష్టి పెట్టడం లేదా ఆత్మవిశ్వాసం తగ్గినట్టు అనిపిస్తే అది స్నేహితుల ప్రభావం కావచ్చు. నాలుగవది, చదువుపై ఆసక్తి తగ్గడం. ఏ కారణం లేకుండా చదువుపై ఆసక్తి తగ్గితే అది చెడు స్నేహితుల ప్రభావం కావచ్చు. ఫైనల్లీ, ఐదవది, పిల్లల జీవితంలో స్నేహితుల ప్రభావం చాలా పెద్దగా ఉంటుంది. తల్లిదండ్రులుగా మీ పిల్లల స్నేహితులపై దృష్టి పెట్టి వారు మంచి స్నేహితుల మధ్యలో ఉన్నారో లేదో చూసుకోవాలి.